ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడంతో పాటు వారానికి పోషకాహారాన్ని అందించేందుకు తమిళనాడు ప్రభుత్వం ఒక వినూత్న ప్రతిపాదనను సిద్ధం చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో అమలు జరుగుతున్న మధ్యాహ్న భోజన పథకంలో వారానికి ఒకసారి చికెన్ బిర్యానీని అందించే దిశగా ఆలోచన చేస్తుంది. విద్యాశాఖ మంత్రి ఏ రాజ్మోహన్ మరియు వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల మధ్య జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదన చర్చకు వచ్చింది. విద్యార్థులను పాఠశాలల వైపు ఆకర్షించేందుకు తెరపైకి వచ్చిన ఈ చికెన్ బిర్యానీ ప్రణాళిక తాలూకు పూర్తి వివరాలను ఈ వీడియోలో చాలా క్లియర్ గా చూద్దాం. హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. దేశంలోని మధ్యాహ్న భోజన పథకానికి ఆద్యురాలైన తమిళనాడు రాష్ట్రం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం సరికొత్త మెనూను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. విద్యార్థులకు వారానికి ఒకరోజు నాణ్యమైన చికెన్ బిర్యానీని వండించాలని విద్యాశాఖ భావిస్తుంది. పాఠశాలలకు విద్యార్థుల హాజరును మరింత మెరుగుపరచడం మరియు వారానికి కావాల్సిన ప్రోటీన్లు, పోషకాలు లభించేలా చేయడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఇటీవల తమిళనాడు విద్యాశాఖ మంత్రి ఏ రాజ్మోహన్ నిర్వహించిన ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో ఈ అంశంపై ప్రాథమికంగా చర్చించారు. పాఠశాల స్థాయిలోనే పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందిస్తే వారి శారీరక, మానసిక వికాసానికి ఎంతో దోహదపడుతుందని ఉపాధ్యాయ సంఘాలు కూడా ఈ ప్రతిపాదనపై సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చికెన్ బిర్యానీ ప్రతిపాదన సామాజిక సంక్షేమ శాఖ పరిశీలనలో ఉంది. ప్రతి వారం వేలాది పాఠశాలల్లో లక్షలాది మంది విద్యార్థులకు చికెన్ బిర్యానీని తయారు చేసి అందించడానికి అయ్యే బడ్జెట్ అంచనాలు, సరుకుల సరఫరా మరియు వంట ఏజెన్సీల నిర్వహణపై అధికారులు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఇదివరకు ఉడకబెట్టిన గుడ్లు, వెరైటీ రైస్ వంటివి అందించిన తమిళనాడు ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా బిర్యానీని మెనూలో చేర్చడం ద్వారా దేశంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించాలని భావిస్తుంది. దీనిపై ఆర్థిక శాఖ ఆమోదం పొందిన వెంటనే ఈ నిర్ణయం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతను పెంచడం ద్వారా పిల్లలు క్రమం తప్పకుండా బడికి వచ్చేలా ప్రోత్సహించవచ్చు. పేద కుటుంబాల నుంచి వచ్చే పిల్లలకు వారానికి ఒకసారి పౌష్టికాహారంగా మాంసాహారాన్ని అందించడం వారి ఆరోగ్య ప్రమాణాలను కూడా మెరుగుపరుస్తుంది. గతంలో కూడా ఉదయం అల్పాహారం పథకాన్ని ప్రవేశపెట్టి విజయం సాధించిన తమిళనాడు ప్రభుత్వం ఇప్పుడు ఈ చికెన్ బిర్యానీ పథకాన్ని కూడా విజయవంతంగా అమలు చేస్తే ఇతర రాష్ట్రాలు కూడా దీనిని పరిశీలించే అవకాశం ఉండనుండటంతో ఎలాంటి సందేహం లేదు. తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ అందించే దిశగా జరుగుతున్న ప్రయత్నాలు విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు పెద్ద తీపి కబురుగా మారనున్నాయి. మరి తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో చికెన్ బిర్యానీ ప్రవేశపెట్టే ఈ వినూత్న ప్రతిపాదనపై మీ అభిప్రాయం ఏంటి? మీ అమూల్యమైన ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా రాయండి. మరిన్ని తాజా సమాచారాలు, నిష్పాక్షిక అప్డేట్స్ మరియు విశ్లేషణల కోసం మా ఛానల్ ని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.